హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అషు బ్లాగ్స్. హనీకైతే స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నాము. లండన్ స్కూల్లో సెప్టెంబర్ ఇంటేక్, జనవరి ఇంటేక్ ఉంటుంది. హనీనైతే ఇప్పుడు ఈ జనవరి ఇంటేక్ కోసం ఒక 2 months ముందే ఇక్కడ స్కూల్ అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. హనీకి అయితే అడ్మిషన్ ఫామ్ సబ్మిట్ చేసాము. సో మెయిల్ వచ్చింది స్కూల్ నుండి. హోమ్ విజిట్ చేశారు టీచర్స్. అయితే ఇంటికి వచ్చి హనీ పేపర్ వర్క్ కంప్లీట్ చేసుకున్నారు. అలాగే ఫైల్ ఇచ్చారు, స్టోరీ బుక్ ఉంది అందులో. తర్వాత నెక్స్ట్ అయితే మేము స్కూల్కి తీసుకెళ్ళినాం హనీని. ఫస్ట్ డే స్టార్ట్ డే ముందు రోజు అయితే ఒక 1 hour స్కూల్ విజిటింగ్ ఉంటుంది. పేరెంట్స్ కూడా ఆలో ఉంటారనమాట. ఇక్కడ లండన్లో ఉంటున్న వాళ్ళు పిల్లల్ని ఇంకా స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలంటేనైతే ఇక్కడ లండన్ స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు ఒక 2 months ముందు నుంచి అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మీరు ఉంటున్న కౌన్సిల్లో మీ ఏరియాకి తగ్గ స్కూల్స్ని కొన్ని సెలెక్ట్ చేసుకొని అందులో ది బెస్ట్ సెలెక్ట్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ పిల్లలు ఆ స్కూల్లో చదివినట్టయితే వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవటం, ఇంకా స్కూల్కి వెళ్ళి విజిట్ చేసి ఎలా ఉంది అక్కడ స్కూల్ కరికులం ఎలా ఉంది, ఇంకా బయటికి తీసుకెళ్తారు కదా, విజిటింగ్స్ ఉంటాయి స్కూల్వి, అవి ఎలా ఉన్నాయి, మీ పిల్లలకి కొన్ని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది, మ్యూజిక్, డాన్స్, ఇంకా ఆర్టికల్స్ రాయటం, ఇలా ఆ స్కూల్లో అవైలబుల్ ఉందా, ఆ స్కూల్ వాళ్ళు వేరే కాంపిటీషన్స్కి స్కూల్ నుంచి వెళ్తారా పిల్లలు అనేవి కూడా మీ పిల్లల ఇంట్రెస్ట్ని బట్టి కూడా మీరు స్కూల్స్ని సెలెక్ట్ చేసుకుంటే పిల్లలు కూడా చాలా కంఫర్టబుల్గా హ్యాపీగా వాళ్ళ స్కూల్ లైఫ్ ఎంజాయ్ చేయగలుగుతారు. ఇక్కడైతే మనకు నార్మల్గా అందరూ వర్క్ చేసే వాళ్ళే ఉంటారు కాబట్టి ఇంటి దగ్గరలో అయితే స్కూల్ ఉండేలాగా చూసుకుంటే ఈజీగా ఉంటుంది ఒకటి. అండ్ మీకు దగ్గరగా స్కూల్ లేదు అంటే మాత్రం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎలా ఉందో చూసుకోవాలి. ఆఫ్టర్ స్కూల్ తర్వాత కూడా కొన్ని క్లబ్స్ అనేవి రన్ చేస్తారు స్కూల్ వాళ్ళు. అందులో గేమ్స్ నేర్పించటం, మ్యూజిక్ నేర్పించటం, సింగింగ్, డాన్సింగ్, పెయింటింగ్, ఆర్టికల్స్ రాయటం, మినీ మ్యూజిక్ బ్యాండ్ ఉంటుంది అనమాట. అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా నేర్పిస్తారు. ఫుట్బాల్కి కూడా టైమింగ్స్ అనేవి ఉంటాయి. సో మనకు ఏది నచ్చితే అది ఆ క్లబ్లో జాయిన్ అవ్వడం, కొన్నింటికి పే చేయడం కూడా ఉంటుంది, అంటే ఛార్జ్ కూడా ఉంటుందన్నమాట కొన్ని క్లబ్స్కి పిల్లల్ని జాయిన్ చేయాలంటే. సో అవన్నీ చూసుకొని అడ్మిషన్ తీసుకోవాలి. Oh, what colour are you doing? What colour you got? It's yellow. Yeah, lovely. Sure. Come and do some colour. You orange socks. My colouring in orange. Okay, honey. Okay. Yay. Would you like to take your pictures home? Yeah? You can take it to your house. Yeah, that's a good idea. Should we do some orange? See the orange? Should we do colour in the orange? What else could be in the basket? What else should we put in the basket? Maybe Grandma, there is some bread. ఇక్కడ నర్సరీలో అయితే 2 shifts ఉంటాయి. మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది 9 to 11:40 ఒకటి, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంటుంది 12:45 to 3 o'clock వరకు ఒక షిఫ్ట్ ఉంటుంది. ఇంకా నర్సరీ పిల్లలు 3 yearsకి, ఇప్పుడు నేనైతే హనీని 3 yearsకి అడ్మిషన్ తీసుకున్నాం కాబట్టి స్కూల్లో తనకి బేసిక్గా అంటే మనకి వాటర్ తాగడము, తన థింగ్స్ తను పెట్టుకోవడము, వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు చెప్పడం, ఇలాంటివన్నీ బేసిక్ థింగ్స్ నేర్పిస్తే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడకుండా ఉంటారు. టీచర్స్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్ళైతే ఎప్పుడు చెక్ చేస్తూ ఏడ్చినా, డల్గా ఉన్నా, ఏమైనా సిక్ అయినా మనకి వెంటనే ఇన్ఫామ్ చేస్తారు స్కూల్ వాళ్ళు. అండ్ స్కూల్ యాప్స్ కూడా ఉంటాయి. సో మనకు ఏ టైంలో వాళ్ళు ఏమేమి చేస్తున్నారు అనేవి అయితే మనకు మెయిల్స్ ద్వారా పిక్స్ కూడా సెండ్ చేస్తారనమాట స్కూల్ వాళ్ళు. అండ్ ఇక్కడ స్కూల్ వాళ్ళు జీపీకి కాంటాక్ట్ అయి ఉంటారు. అంటే లోకల్లో జనరల్ ప్రాక్టీస్ అని ఒకటి ఉంటుందన్నమాట, జీపీ అని చెప్పేసి. అంటే మెడికల్, మనము జనరల్ చెకప్స్ చేసేవి, అపాయింట్మెంట్స్ తీసుకునేవి, పిల్లల వ్యాక్సినేషన్స్ తీసుకునే ప్రాక్టీస్ అది. అందులో వాళ్ళు స్కూల్ వాళ్ళు కూడా కాంటాక్ట్ అయి ఉంటారు. వీళ్ళకి ఇయర్ వైజ్ ఇచ్చేవి వ్యాక్సినేషన్స్ కానీ, ఫ్లూ వ్యాక్సిన్ కానీ ఇచ్చేవి ఉంటే స్కూల్ వాళ్ళు ఇప్పిస్తారు. మనకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేస్తారు. అలాగే వెయిట్, హైట్ కూడా పిల్లలకి ఎప్పుడు చెక్ చేస్తూ ఉంటారు. ఇక్కడ స్కూల్లో పీఈ క్లాస్ కూడా ఉంటుంది.
వాళ్ళకి గేమ్స్ ఉంటాయి, అన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, స్మాల్ ఎక్సర్సైజ్ వాళ్ళ ఏజ్కి తగ్గట్టు. నర్సరీ, రిసెప్షన్, ఫస్ట్ క్లాస్ అలా వీక్లీ 1 డే పీఈ క్లాస్ ఉంటుంది. ఇక్కడ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేస్తారని చెప్పాను కదా. ఇంకా పిల్లలు క్లాస్లో ఎలా ఉంటున్నారు, ఎలా వేరే పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్నారు, స్టూడెంట్ టీచర్స్తో ఎలా ఉంటున్నారు, టీచర్స్ స్టూడెంట్స్తో ఎలా ఉంటున్నారు, వాళ్ళ టీచింగ్ స్టైల్ ఎలా ఉంది, ఇలాంటివి తెలుసుకోవడానికి అయితే కొన్ని టైమింగ్స్ ఉంటాయి. డేస్ కూడా వాళ్ళు ఇస్తారు, మనకి పేరెంట్స్కి టైమింగ్స్ చెప్తారు. అప్పుడు వెళ్ళి మనము చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు మన పిల్లలు ఎలా చదువుతున్నారు, ఎలా ఉంటున్నారు అని. ఇలా ఉండడం వల్ల మనకి కిడ్స్ క్లాస్ రూమ్లో ఎలా ఉంటారు అనేది అయితే పర్ఫెక్ట్గా తెలుస్తుంది. అవ్యాన్ నర్సరీలో, రిసెప్షన్లో ఉన్నప్పుడు మనం వేరే కంట్రీస్ నుంచి వస్తాం కదా, మనకి కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, పిల్లలు ఎలా ఉంటారు, ఇక్కడ స్టడీ ఎలా ఉంటుంది, ఎలా చెప్తారని. క్లాసెస్కి వెళ్ళటం వల్ల ఆ డౌట్స్ అయితే క్లియర్ అవుతాయి. ఇక్కడైతే హనీ టీచర్స్తో అయితే చాలా బాగా మాట్లాడింది, వాళ్ళు మాట్లాడేది అర్థమవుతుంది. ఇక్కడ ఆ రోజు మేము ఉన్నాం ఒక 1 అవర్. తను హ్యాపీగా ఆడుకుంటుంది. వెళ్ళగానే డ్రాయింగ్ పేపర్స్ అయితే అక్కడ ఉన్నాయి, కలర్ పెన్సిల్స్, పెయింటింగ్స్ పక్కనే కనిపించాయి. తనకి కలరింగ్ వేయడం చాలా ఇష్టం. సో ఫస్ట్ అయితే వెళ్ళగానే మంచిగా సరిగ్గా కూర్చొని పేపర్ తనకు నచ్చింది చూస్ చేసుకుని కలర్ అయితే వేసింది. సో అది టీచర్ వాళ్ళకి పెట్టిందనమాట. మేము ఉన్నాం కాబట్టి గేమ్స్ అయితే ఆడుకుంది. బయటికి రాగానే అడిగితే తనకి ఇప్పుడు తీసుకురావడం బయటికి నచ్చలేదన్నమాట. మంచి ఆడుకునే మూడ్లో ఉంది ఇప్పుడు. ఇంకా బయటికి తీసుకొచ్చిన తర్వాత అడిగితే ఆడుకుందామా అంటే ఓకే అంటుంది. సరే టుమారో వచ్చి ఆడుకుందామంటే వద్దు అంది. ఇంకా మేము ఉన్నాం కాబట్టి చాలా బాగుందన్నమాట. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ డే ఎలా ఉంటుందో చూడాలి. నాతో పాటు మీరు కూడా చూడాలంటే వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మేము హనీకి స్కూల్కి వెళ్ళటం ఇష్టం లేదు అని చెప్తుందేమో అనుకొని ఇలా చెప్తున్నాం అనమాట. అవ్యానికి ఫ్రెండ్స్ ఉంటారు, నీకు కూడా కొత్త ఫ్రెండ్స్ అవుతారు, అన్ని గేమ్స్ ఉన్నాయి ఆడుకోవచ్చు అని. కానీ యాక్చువల్గా తనని ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాపర్గా అడిగితే తను ఏం చెప్పిందంటే స్కూల్కి వెళ్ళడం ఓకే, కానీ అప్పుడు ఆడుకునేటప్పుడు బయటికి తీసుకొచ్చాం కాబట్టి అది తనకి నచ్చలేదు. ఇంకా హనీ ఫస్ట్ డే మేము లేకుండా ఎలా ఉంటుందో తర్వాత వీడియో అయితే పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.